ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి పాటిస్తోందని ఆరోపించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు వర్గీకరణను స్వాగతిస్తే ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే మాత్రం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని మందకృష్ణ ప్రశ్నించారు. వర్గీకరణను స్వాగతించినందుకే సీఎం రేవంత్కు మద్దతిస్తున్నామంటున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. వ్యవస్థాపక అధ్యక్షులకు మందకృష్ణ మాదిగ ఉన్నారు. సార్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని అంటున్నారు. మీరేమంటారు? అసలు ఆయనకు వాళ్ళ జిల్లాలోనే పలుకుబడి లేదు, పట్టు లేదు. ఇక్కడ ఎందుకు మాట్లాడాలి? ఆయన గురించి వదిలిపెట్టేసి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మీరు సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని విమర్శలు కూడా చేశారు. సీట్ల సర్దుబాటు కూడా చేయాలి. మాకు అన్యాయం జరిగినప్పుడు విమర్శ చేయకపోతే, మాకు అన్యాయం జరిగిన సందర్భంలో మేము విమర్శలు చేయకపోతే అభినందించలేము కదా. ఆయన ఎంఆర్పీఎస్ ఉద్యమానికి గతంలో అండదండలు అందించాడు, ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు, ధర్నాల్లో పాల్గొన్నాడు. ఆయనకు మా సహకారం కూడా ఉన్నది. ఆయన నోటి నుండి వచ్చింది ఎంఆర్పీఎస్ వల్ల మేము ఈ స్థాయికి ఎదిగిందని చెప్పి. కానీ మాకు నష్టం వచ్చినప్పుడు మేము మౌనంగా ఉండలేము కదా. ఆయన పీసీసీ అధ్యక్షుడు వచ్చినాక గతంతో పోల్చుకుంటే మా అసెంబ్లీ సీట్లు మాదిగొల్లే తగ్గినాయి కాంగ్రెస్ లో. కాబట్టి నేను ఆయన విమర్శించాను మావి తగ్గినాయని. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 3 స్థానాలు ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదు. మరి ఎవరిని బాధ్యుని చేయాలి? పీసీ అధ్యక్షుడు కూడా బాధ్యుని చేయాలి. అధిష్టానాన్ని బాధ్యుని చేశాను, రేవంత్ రెడ్డి గారిని కూడా బాధ్యుని చేశాను. విమర్శించకపోతే ఎట్లా ఉంటుంది? కానీ వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అదే రోజు మాట్లాడిండు, అనుకూలంగా మాట్లాడిండు. నేనేం చేయాలి? అనుకూలంగా మాట్లాడి అమలు చేస్తా అన్నాడు. భారతదేశంలోనే అందరికంటే ముందు అమలు చేసే రాష్ట్రంగా ఉంటుందని చెప్పేశాడు. నేను అభినందించాను. అంటే విమర్శ అయినా, సద్విమర్శ అయినా, లేకపోతే ఒక అభినందన అయినా సందర్భాలు బట్టి నా ఆలోచన ఉంటుంది. వర్గీకరణతోటి అణచివేయబడ్డ వర్గాలలో అసమానతలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుందా? ఏంటంటే ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు ఈ యొక్క అంశంతో ముడిపడలేకపోయినా, కానీ అసమానతలు తొలగించుకోవడానికి జరిగే ప్రక్రియలో మాత్రం వర్గీకరణ అమలు మాత్రం ఉపయోగపడుతుంది. దళితుల ఓటు బ్యాంకును రాజకీయ పార్టీకి మందకృష్ణ మాదిగ ఇచ్చాడని ఒక ఆరోపణలు కూడా మీ మీద, మీరేమంటారు? ఇప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళు 100 ఆరోపణలు చేస్తారు, కానీ వర్గీకరణ తెచ్చిపెట్టేటోళ్ళు కాదు కదా వాళ్ళు. నా వర్గీకరణ కోసం కదా నేను నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నది ఇప్పటిలాగా అనుకుందాం. మరి నేను వర్గీకరణకు అనుకూలమైన శక్తిని మేము తోడ్పాటు అందించాలి. మా శక్తిని వాళ్ళకి ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకి అప్పుడు మా శక్తిని ఇచ్చాం కాబట్టి ఆయన వర్గీకరణ చేసిండు, మాకు మా వాళ్ళకు కూడా మేలు జరిగింది. కాంగ్రెస్ వర్గీకరణ చేస్తా ఉన్నారు, ఆయన కూడా నేను అండగా నిలబడ్డాను. మొన్నటి వరకు నిలబడ్డాము. వాళ్ళు న్యాయం చేస్తామన్నారు, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు బీజేపీ గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కి వచ్చిన కానించి వర్గీకరణకు అనుకూలంగా స్టెప్ బై స్టెప్ పడ్డది. మరి నేను వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేయాలా? వర్గీకరణ వ్యతిరేకంగా ఈరోజు ఆందోళన జరుగుతున్నాయి. మాల మహానాడు నుంచి కానీ, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక వర్గ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆందోళన ఒక పెద్ద మాట మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే నేను ఆందోళన పెద్ద మాట మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే ఆందోళనకు వాళ్ళ జాతి వాళ్ళే స్పందించాలి. ఎందుకు స్పందించాలి? వాళ్ళ జాతి మొత్తం వర్గీకరణ కోరుకుంటుంది. మాల సామాన్య ప్రజలు వర్గీకరణ జరగాలని కోరుకుంటుండ్రు. వాళ్ళు రోడ్ ఎక్కలే. స్వార్థపరులు 100 మందో 20 మందో 10 మందో ఎక్కడన్నా ఉంటే 2-3 రోడ్ ఎక్కవచ్చు. దాన్ని వాళ్ళే పట్టించుకోలేదు. సమాజానికి ఏం తెలుసు? సమాజం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలైంది. అక్కడ ఏమైనా పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందా? నేనేమంటానంటే వర్గీకరణ అడ్డుకోవడం అంటే తోటి దళిత వర్గాల అవకాశాలను దెబ్బకొట్టడం కదా. ఆ దెబ్బ కొట్టడానికి ఎన్నో మార్గాలు వెతుకుతూనే ఉన్నారు, వెతికి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా వర్గీకరణ జరిగింది. ఇక వాళ్ళు ఏ పిటిషన్ అని వేసుకోనియండి, న్యాయం మా వైపు ఉన్నదని మేము భావిస్తున్నాం. సార్, ఫైనల్ గా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఉన్నది. కానీ అమలు చేసే కాడ మాత్రం చిత్తశుద్ధి వాళ్ళకు లేకుండా పోయింది. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2012 మేనిఫెస్టోలో పెట్టారు ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు అక్కడ డిమాండ్ చేయవచ్చు కదా, వాళ్ళు పెట్టారు కదా. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఓకే, అదే సమయంలో ఇప్పుడు డిఎంకే ఉన్నది, ఇండియా కూటమిలో ఉన్నదే కదా, వర్గీకరణ అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది, వర్గీకరణ కోసం తీర్మానం చేసింది, కేంద్రంలో కమిషన్ ఇచ్చింది వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే. మరి ఇప్పుడు తీర్పు వచ్చినాక మౌనంగా ఎందుకున్నాడు మల్లికార్జున ఖర్గే? సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కర్ణాటక. మరి సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి స్వాగతించాడు, కానీ మల్లికార్జున ఖర్గే ఎందుకు స్వాగతించలే? రాహుల్ గాంధీ ఎందుకు స్వాగతించలే?
ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి స్వాగతించిండు, అమలు చేస్తామన్నాడు. ఎందుకు మల్లికార్జున ఖర్గే మౌనంగా ఉన్నాడు? సుప్రీంకోర్టు తీర్పు అనేది దేశాన్ని ప్రభావితం చేస్తున్నది కదా. దేశాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు దేశ నాయకుడైన కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా, దీని గురించి మాట్లాడతలేరు అంటే సూత్రరీతి అనుకూలంగా అక్కడక్కడ నిర్ణయాలనే కానీ ఇప్పుడు అధిష్టానము వర్గీకరణ అనుకూలంగా ఉన్నదంటే స్వాగతించాలి, లేదంటే ఓపెన్గా బయటికి రావాలి. వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.